గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను సుజాత మాట్లాడుతున్నాను. బెంగళూరు నుంచి కనెక్ట్ అయ్యానన్నమాట. సో వెల్కమ్ టు హై ఫై స్పేస్ మై ఫ్రెండ్స్. దిస్ ఇస్ బార్న్ టు చేంజ్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు కావాలి ఇప్పుడు మనకి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా అవస్థల్లో ఉన్నాము, చాలా కష్టపడుతున్నాము. ఎందరో పాపం ఎవ్రీడే యూనిసెఫ్ వాళ్ళ సర్వే ప్రకారం ప్రతిరోజు 20,000 మంది చచ్చిపోతున్నారంట పాపం, భోజనం లేకుండా. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో ఎలా అంటే ఎవరెవరిది జీవితాలు బాగా సాగట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ ఈకో సిస్టమ్ మనే అంటాము. అందరికీ ఈక్వల్ గా డబ్బు వచ్చే రకంగా ఒక వెల్త్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని తెచ్చి మనందరికీ కూడా డబ్బులు ఈజీగా దొరికే రకంగా ఒక సిస్టమ్ అన్నమాట ఇది. సో మనం గివ్ జనరస్లీ రిసీవ్ అబండెంట్లీ ఇక్కడ ఏం చూస్తున్నారు, అదేంటా అని చూస్తే మనం హైఫై స్పేస్ లో ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకునే సిస్టమ్ ఇది. అంటే డొనేషన్ ని మనం ఇచ్చి తర్వాత డొనేషన్ పుచ్చుకోవడం అనమాట. సో గివింగ్ అండ్ టేకింగ్ ఇక్కడ మెయిన్ యాక్టివిటీ. సో గివింగ్ అండ్ టేకింగ్ అంటే నెక్స్ట్ మనకి గుండెలో రాయపడుతుంది, అయ్యో ఎక్కడికి వచ్చి నేను ఇరుక్కుపోయాను, ఇంకా లైఫ్ అంతా నేనే అల్లాడిపోతున్నాను డబ్బు లేకుండా, ఇంకా నేను వేరే గివింగ్ 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 ఉంటే నా గతేమి, నా ఆ, నన్ను నమ్ముకున్న మా కుటుంబం గతేమి, మా దగ్గర ఉన్న డబ్బులంతా ఇచ్చేయమంటున్నారే మేడము అని అనుకోవద్దండి. అది కాదు విషయం. ఈ విషయం ఏమి అంటే ఒక్కసారి మీ చేతిలో నుంచి మీరు ఒక్క డొనేషన్ ఇచ్చారంటే లైఫ్ లాంగ్ మీకు ఆదాయంగా వస్తుందండి, మీకు రిటర్న్ డొనేషన్స్ గా వస్తుంది. అది ఎలా ఈ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో చెప్తాను నేను మీకు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సిస్టము. అంటే మనకి ఎస్పెషల్లీ మన సనాతన ధర్మంలో ఎందుకు అన్ని ధర్మాల్లో కూడా చెప్తారు కదండి, మనం మంచి చేయాలి, అందరికి హెల్ప్ చేయాలి అని. అంతేనండి, ఆ హెల్ప్ చేయడం అదంతా ఏముందో అదే కాన్సెప్ట్ నే బేస్ చేసి హైఫై స్పేస్ లో మనం ఒకరికి హెల్ప్ చేశామంటే, వాళ్ళ లైఫ్ కోసం మనం ఒక దారి చూపించామంటే దానికోసం మనకి రిటర్న్ గా గిఫ్ట్ వస్తుంది. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే, మనం ఇప్పుడు అమెజాన్ లో ఏదైనా కొన్నామనుకోండి, అక్కడ క్యాష్ బ్యాక్ అనే ఒక ఫెసిలిటీ ఉంది కదా, ఆ రకం అనుకుందాము. ఇక్కడ మనం ఒక డొనేషన్ ఒకసారి ఇచ్చామంటే మనకి రిటర్న్ గా డొనేషన్ వస్తుంది. ఓకే, మామూలుగా అయితే మనం ఎవరికైనా హెల్ప్ చేసామంటే, ఎక్కడన్నా ఎవరికన్నా మీరు దేనికైనా దానం చేశారంటే మీకు రిటర్న్ ఏమొస్తుంది, అదే మనకు పుణ్యం వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మన పాపాలన్నీ కరిగిపోతాయి, మనకు పుణ్యం వస్తుంది, మనకు మంచి జరుగుతుంది, దేవుడు మెచ్చుతాడు, మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, అంతే ఉంటుంది మన తల్లో. గాని ఇక్కడ అవన్నీ వచ్చి దాంతో పాటు మనకి డబ్బు కూడా వస్తుంది. అంటే వైటమిన్ ఎం కొరత ఉందండి మనందరికి, డెఫిషియన్సీ అంటాం కదా. ఏదో విటమిన్ డెఫిషియన్సీ అంటే డాక్టర్ దగ్గర వెళ్ళగానే ఆయన ఏదో ఒక సిరప్ రాసిస్తాడు, ఏదో ఒక మందు కొనుక్కుంటాము, వేసుకుంటాము, లేదా మాత్రలు వేసుకుంటాము, దాంతో అయిపోతుంది. వైటమిన్ ఎం డెఫిషియన్సీకి ఏ డాక్టర్ దగ్గర వెళ్ళేది, ఎవరు రాసిస్తాడు మనకి మెడిసిన్? ఏం మెడిసిన్ లేదు. అందుకే దానికి ఉన్నది ఓన్లీ మనం రకరకాల పరిహారాలు చేసుకోవచ్చు. ఏం ఆ పరిహారం అంటే, అన్నిటికంటే ఈజియెస్ట్ పరిహారం మనకు చేతిలో మన దగ్గర ఏముందో దానిలోనే కొంచెం ఎవరికో ఒకరికి ఒక ఎంతో అంతో హెల్ప్ చేయడం. అది కూడా ఎప్పుడు మనం డబ్బే ఇవ్వాలి ఏం లేదు. భోజనం పెట్టచ్చు, బట్టలు ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, రోడ్లో పోతూ పోతూ ఎవరినో రోడ్ క్రాస్ చేయించవచ్చు, ఇవన్నీ అదే కదా. అన్నిట్లోనూ కొంచెం 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 పుణ్యం దొరుకుతుంది మనకి. www.hifiSpace.com అనేది మా అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ కి మీరు వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో మీరు అన్ని అక్కడ చదువుకోవచ్చు. నేను ఇప్పుడు నెక్స్ట్ 30 minutes లో ఏం చెప్తానో ఇవన్నీ విషయాలు అక్కడ క్లీన్ గా ఎఫ్ఏక్యూ అంటే మన ప్రశ్నలకి ఆన్సర్ రూపంలో అక్కడ అన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ఇది హైఫై స్పేస్ అనేది ఒక చాలా వినూతనమైన ఒక సామూహిక వేదిక అని చెప్పొచ్చు. అంటే కమ్యూనిటీ ప్లాట్ఫామ్. ఎందుకు సామూహిక అంటే, మనందరూ సమాజంలో ఉన్నాం కదా. సో సమాజంలో ఉన్న మన అందరూ అన్ని పీపుల్ ని టుగెదర్ చేర్చి ఒకే గ్లోబల్ కమ్యూనిటీ, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ చేర్చి ఒకే గ్లోబల్ కమ్యూనిటీ. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు, అందరూ ఈక్వల్, అందరికీ ఒకే ప్రాబ్లమే, అందరికీ ఒకే సొల్యూషనే అనే రకంగా ఒకరికొకళ్ళు మనం కేర్ చేసుకుని, షేర్ చేసుకుని, గివ్ చేసుకుని, రిసీవ్ చేసుకుని, ఈ విధంగా మన ప్రాబ్లమ్స్ కి మనమే సొల్యూషన్లు వెతుక్కోవడమే ఇక్కడ జరిగే పెద్ద యాక్టివిటీ. ఎందుకలా అంటే, ఎవడికి ఆకలి ఉందో వాడికే తెలుసు ఇంకొకటి ఆకలి ఏమి అని కదండి. మనం ఆల్రెడీ ఏదో నప్పుల్లో ఉన్నామంటే ఇంకోటి నప్పు ఏమి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనమే ఇంకొకరికి హెల్ప్ చేస్తాం. మనం ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాను, మనమే హెల్ప్ చేస్తాము. అలాగే ఇంకొకటి ప్రాబ్లంలో ఉన్నవాడు వచ్చి వాడు కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఓకేనా? సో హైఫై స్పేస్ లో ఈక్వల్ గా, ఈజీగా, అందరికీ ఫ్రీ ఫ్లోయింగ్ గా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే అందరికీ డబ్బు
కొరత ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ డబ్బు అనేది ఈజీగా వచ్చే రకంగా ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ని ఇక్కడ తయారు చేసి మన ముందు పెట్టారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఇటుపక్క లెఫ్ట్ లో బాగా డబ్బున్న ఆయన, ఇటుపక్క చూస్తే ఒక బీదవాడు. వీళ్ళిద్దరికి కూడా ఈక్వల్ గా డబ్బు పంచి పెడుతోంది ఈ సిస్టమ్. వాళ్ళిద్దరి చేతిలో మాకు ఈక్వల్ గా డబ్బు దొరికింది అని చూపిస్తున్నారు అన్నమాట. కంప్లీట్లీ ఆటోమేటిక్ గా ఉందండి ఈ సిస్టమ్. ఈ హైఫై స్పేస్ లో ఎవరో మనుషులు వాళ్ళ, అంటే మనం యూజువల్ గా చూస్తాం కదా డిఫరెంట్ షిఫ్ట్స్. ఆ షిఫ్ట్ లో అంటే వెనకటి షిఫ్ట్ వాడు వెళ్ళేటప్పుడు దీన్ని ఆఫ్ చేసిపోతాడు, నెక్స్ట్ షిఫ్ట్ వాడు వచ్చినప్పుడు ఇంకేదో బటన్ ఆన్ చేస్తాడు. ఆ స్విచ్ ఆన్ చేశాక ఇక్కడ పని చేస్తాయి, మెషిన్స్ అంతా పని చేస్తాయి. ఆ రకం ఏమీ లేదండి ఇక్కడ. కంప్లీట్లీ ఆటోమేటిక్ గా ఏదేది జరగాలో దాని పాటుగా దాన్ని జరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ డీసెంట్రలైజ్డ్ అంటే ఎవరో ఒక్కళ్ళ కంట్రోల్లో ఉండదు ఇక్కడ. సో దాని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ ముందు చెప్తాను. డొనేషన్ బేస్డ్ అంటే ఇంతసేపు నేను మాట్లాడాను కదా, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం అని. సో క్రౌడ్ ఫండింగ్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం పబ్లిక్ దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేసి ఎవరో ఒకరికి హెల్ప్ అవ్వాలి అనేసి డబ్బులు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎస్పెషలీ కరోనా టైంలో ఇవన్నీ ఎక్కువనే ఉండింది కదా. సో డొనేట్ కార్ట్ అనేది, ఇంపాక్ట్ గురు అనేది ఎన్నో ఉన్నాయి. మనం ఇప్పటికీ కూడా మనం రోజు చూస్తూనే ఉంటాము, సోషల్ మీడియాలో అవన్నీ వస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్లు. దానిలో మీకు ఎంత చేత అయితే అంత హెల్ప్ చేయొచ్చు అని వస్తుంది కదా. సో ఆ రకమే క్రౌడ్ ఫండింగ్ ఇది అవుతే కూడా ఇది ఒక అర్నింగ్ సిస్టమ్ గా మన ముందు ఎలా వచ్చింది అంటే ఇక్కడ రిటర్న్ గా కూడా డబ్బులు వస్తుంది. వేరేస్ మిగతా ప్లాట్ఫామ్స్ లో రిటర్న్ గా మనకు డబ్బులు ఏవి రావు. సో ఇదొక మెయిన్ డిఫరెన్స్ అనమాట దానికి దీనికి. నేను డీసెంట్రలైజ్ అని చెప్పాను కదండి. ఎందుకు డీసెంట్రలైజ్డ్ అంటే ఇక్కడ బాస్ అనేవాడు ఎవరు లేదండి. అంటే ఎవరో ఒకళ్ళు బాస్ ఉన్నప్పుడు ఆ బాసు వాడికి ఎంత డబ్బు వస్తుంది, వాడికి ఎంత లాభం అనేది చూసుకుంటాడు. అవునా కదా. సో ఇక్కడ ఒక కంపెనీయే లేదు. కంపెనీ లేదు కాబట్టి దానికి ఒక ఓనర్ లేదు, అడ్మిన్ లేదు, అథారిటీ లేదు, మిడిల్ మ్యాన్ లేదు. ఇక్కడ బిజినెస్ మోడల్ లేదు, బిజినెస్ ఏం జరగట్లేదు. ఓకే. అందువల్ల ప్రోడక్ట్లు మీరు కొనండి, లేదా సేల్ చేయండి, లేదా అంత టార్గెట్లు అవన్నీ మీరు మీట్ చేయాలి కాబట్టి మనమే ఎన్నోసార్లు కొని కొని ఇంట్లో పెట్టుకుని ఎవరెవరికో ఫ్రీగా ఇచ్చి ఇవన్నీ మనం అవస్థలు పడ్డామే. అలాంటివి ఏది ఇక్కడ జరగదు. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అది లేదు, స్టాక్స్ షేర్స్ లేవు. ఇన్వెస్ట్మెంట్లు చేస్తే అంటే ROI అంటారు కదా, ఆ రకం ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద మనకి వడ్డీ వచ్చేట్లుగా అలాంటిది లేదు. సబ్స్క్రిప్షన్లు మళ్ళీ మళ్ళీ మంత్లీనో క్వార్టర్లీనో ఇయర్లీనో కట్టక్కర్లే. మైనింగ్, గ్యాబ్లింగ్, స్టేకింగ్, హోల్డింగ్ ఇదంతా ఏంటి అంటే మనమే క్రిప్టో కాయిన్స్ ని మైన్ చేసుకునేది అనేది ఒక సిస్టమ్ ఉంది, అది లేదు. ఇంకా బెట్టింగ్, లాటరీ కాదు, మనీ లాండరింగ్ లేదు, ఫ్రాడ్లు, స్కామ్లు ఏమి జరగడానికి ఇక్కడ ఇదే ఛాన్సే లేదు. సో 100% P2P సిస్టమ్ అండి ఇది. P2P అంటే పర్సన్ టు పర్సన్. అంటే పర్సన్ టు పర్సన్ ఏమి, పర్సన్ టు పర్సన్ డబ్బు వెళ్తుంది, డబ్బు వస్తుంది. సో మనం ఎక్కడ చూస్తున్నాం దీన్ని అంటే మన యూపీఐ ఉంది కదా, మన గూగుల్ పే గానీ, మన ఫోన్ పే గానీ, దానిలో కూడా పర్సన్ టు పర్సన్ డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి. అదే పర్సన్ టు పర్సన్ అంటే, లేదా P2P అంటే. ఇక్కడ కూడా అదే సిస్టమ్ ఉంది కాబట్టి నో విత్డ్రాల్ బటన్. మనం విత్డ్రా చేసుకునే లాంటి ఒక ప్రొసీజర్ లేదు. డైరెక్ట్ గా మీరు ఒక డొనేషన్ ఇవ్వగానే ఎవరికి అది వెళ్ళి చేరాలో డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి చేరిపోతుంది. విదిన్ సెకండ్స్ అండి, మినిట్స్ కూడా కాదు, విదిన్ సెకండ్స్ అయిపోతుంది ఈ పని. అందువల్ల వెయిటింగ్ లేదు, డిలే లేదు. ఇంతకు ముందు మనం ఎంత అవస్థపడ్డాము, వేరే కంపెనీలో మనం పనిచేసి మన డబ్బులంతా కంపెనీ దగ్గర ఉండేది. వాడు ఎప్పుడు మూసుకుని పోతాడో, రేపు పొద్దున నేను లేచే వాటికి కంపెనీ ఉంటుందా లేదా అని ఎన్ని రాత్రులు మనకు నిద్ర పట్టకుండా అల్లాడిపోయాం కదా. అది ఒక ప్రాబ్లం అయితే ఒక సైడు. ఇంకో సైడు ఆ కంపెనీ మంచిదే బాగుంది అంటే కూడా ఎన్ని రూల్స్లు, ఎన్ని కండిషన్లు, టార్గెట్లు, డెడ్ లైన్లు, ఇంతింత టైంలోను ఇంతింత అచీవ్మెంట్స్ చేయాలి, ఈ ర్యాంకింగ్లు, ఇదేది లేదండి ఇక్కడ. ఇక్కడ మీకు మీరే బాసు, నాకు నేనే బాసు. కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అంతా. నేను మీకు ఫుల్ చెప్పేస్తాను సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని. మళ్ళీ లీగలైజ్డ్, ఎందుకంటే మన డబ్బుని మనం ఒకరికి డొనేషన్ ఇస్తున్నామంటే అది వాలంటరీగా, మనమే విల్లింగ్లీ మన ఇష్టంగా ఇస్తున్నాం అనమాట. తర్వాత చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకు అంటే ఇక్కడ కంప్లీట్లీ టెక్నాలజీ యూజ్ అవుతోంది. మనుషులుంటే చూడండి మనకి ఈ ఏం చెప్పాలి, మనకి కడుపు మంట ఉంటుంది, మనకి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆబ ఉంటుంది. అవునా, ఇది టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీకి అలాంటి ఫీలింగ్స్ అంత లేవు. కాబట్టి ఇక్కడ ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అని దానిలో ఒక అగ్రిమెంట్ లాగా అనుకోండి, దానిలో అన్ని రాసి పెట్టేస్తారు అనమాట. రాసి పెట్టేసి ఉంది, ఈ ప్లాట్ఫామ్ ఈ రకం తయారు చేసాము, ఈ రకంగా వీళ్ళు ఇంత డబ్బులు వస్తాయి, ఇవన్నీ అన్ని అక్కడ రాసి పెట్టేశారు అనమాట. తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్నారు. అంటే డేటా అంతా
ఫుల్ బ్లాక్స్ గా డిఫరెంట్ ఎన్నో లక్షల వేల లక్షల కంప్యూటర్స్ నుంచి డేటా అంతా కలెక్ట్ చేసి బ్లాక్స్ గా స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని ఎవ్వరూ మధ్యలో కట్ చేయలేరు, అవన్నీ కనెక్టెడ్ బ్లాక్స్. సో దాన్ని కట్ చేయలేరు, దాని నుంచి తీసేయలేరు, దాన్ని సరిదిద్దలేరు, మధ్యలో మాడిఫికేషన్ చేయలేరు, ఏది చేయలేకపోతారు అనమాట. సో అంతా ఇప్పుడు ఓపెన్ గా అక్కడ ఏముంటుందో అందరి కళ్ళకి అది కనిపించేస్తుంది. సో ఎవడో మధ్యలో ఏదో అక్కడ వెళ్ళి ఏదో చేసాడు అంటే టక్కని పట్టేస్తారు అనమాట. కాబట్టి ఇది కంప్లీట్లీ సెక్యూర్. ఓకే, ఇది ఎంత సెక్యూర్ అంటే చూడండి, మన వెబ్సైట్ కూడా ఇందాక చెప్పాను కదా, www.hifaispace.com అని వెబ్సైట్ ఎలాంటిది తెలుసా? Web3 టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. Web1 అనే టెక్నాలజీ ఫస్ట్ ఓపెనింగ్ లో వచ్చినప్పుడు రీడ్ ఓన్లీ, మనం ఉట్టి చదవగలిగే వాళ్ళం. తర్వాత Web2 అని అయినప్పుడు దానిలోనే మనం దూరి మనం కూడా అక్కడ ఏదో ఒకటి టైప్ చేయడాలు, ఇలాంటి ఇంటరాక్టివ్ గా ఉండేది అనమాట. ఇప్పుడు Web3 టెక్నాలజీలో ఏంటి అంటే అక్కడ హ్యాకర్స్ అంతా వచ్చి మన డేటాని హ్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు అనే భయం కొద్దీ Web3లో నో హ్యాకర్స్ అలౌడ్. అంటే వాళ్ళు రావడానికే వీలు లేదు, వచ్చినాను వాళ్ళు ఏమి తీసుకెళ్లలేరు. ఎందుకంటే ఇక్కడ మీరు ఐడి చేసుకునేటప్పుడు చూస్తారు ఒక కేవైసీయే లేదు. ఓకే, సో మీ పేరు అక్కర్లే, మీ బ్యాంక్ డీటెయిల్స్ అక్కర్లే, మీ పాన్ కార్డ్ వద్దు, మీ ఆధార్ కార్డ్ వద్దు, మీది ఏ డీటెయిల్స్ తీసుకోకుండానే ఇక్కడ ఐడి అవుతుంది. ఇంకా ఏ హ్యాకర్ వస్తాడు, ఏం 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 పిక్కెళ్తాడు ఇక్కడి నుంచి కదా. కాబట్టి కంప్లీట్ సెక్యూరిటీ ఉందన్నమాట. సో మనం ఇక్కడ యూజ్ చేయబోయేది క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. యుఎస్డిటి అంటే మన యుఎస్ డాలర్స్ ఉన్నాయి కదా, ఆ వాల్యూకి ఈక్వల్ గా ఉండే రకంగా ఒక టెదర్ అంటారు. సో డిజిటలైజ్డ్ ఫార్మ్ అన్నమాట. సో దానికి ఆ డిజిటల్ కరెన్సీలో చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఈ ఇష్టానికి ఎక్కువైపోవడాలు తక్కువైపోవడాలు అంతా కాకుండా వోలటైల్ అంటారు, ఆ రకం చాలా వేరియేషన్స్ ఉంటాయి. దీని వాల్యూ స్టేబుల్ గా ఉంటుంది అనమాట. సో దీని గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలి అంటే మీరు వీడియోలు చూడండి, దీనిలో ఉంది, మన యూట్యూబ్ లో ఉంది, లేదా యూ కెన్ రీడ్ ఫ్రమ్ గూగుల్, లేదా వెబ్సైట్ లో దొరుకుతుంది, అక్కడి నుంచి. మనం దాని గురించి తెలుసుకోకపోయినాను ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా మన డబ్బు వస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఊరికే టాపిక్ ని నేను టచ్ చేసి వదిలేస్తున్నాను, ముందరికి వెళ్తున్నాను. సో డిజిటల్ ఏజ్ లో మనం ఉన్నాము, డిజిటల్ కరెన్సీని వాడుతున్నాము. ఈ కరెన్సీ ఎస్పెషలీ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచంలో అందరూ ఇక్కడ హైఫైలో జాయిన్ అవుతారు. కాబట్టి అందరికీను ఈక్వల్ గా, ఈజీగా, కన్వీనియంట్ గా ఉండే రకమైన ఒక కరెన్సీ ఇది. ఈ కరెన్సీ కోసం మనం ఆర్డినరీ బ్యాంక్ అకౌంట్ ని వాడలేకపోతాము. దీనికోసం స్పెషల్ గా వాలెట్స్ అని వస్తాయి. అది ఎక్కడ ఉంటుంది అంటే మన గూగుల్ ప్లే స్టోర్ లోంచి మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫ్రీ అనమాట. అది మేము ఇక్కడ ఎక్కువ వాడేది, ఇక్కడ సెకండ్ లైన్ లో ఉంది చూడండి, సేఫ్ పాల్ అని, ఎస్ అని, దాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం మేము ఇక్కడ. ఈ దీని వాలెట్ లో ఒక 12 పాస్వర్డ్స్ వస్తాయండి. దాన్ని సీడ్ ఫ్రేజ్ అంటారు. సో ఆ పాస్వర్డ్ ని మనం చాలా భద్రంగా ఎక్కడైనా రాసి పెట్టుకునేది మేలు. ఎందుకంటే ఆ పాస్వర్డ్ వేరే ఎవరికైనా దొరికింది అంటే, 12 వర్డ్స్ దొరికింది అంటే దాంతో మటాష్ అయిపోతుంది, మన డబ్బులంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. కాబట్టి మనం దాన్ని భద్రించుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి యాక్చువల్ ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నానండి. మీ మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి వినండి కంప్లీట్ గా. మీ గమనం ఫుల్ ఇటుపక్క ఉందనుకోండి, మీకు డౌట్లే రావు. ఎందుకంటే నేను అంత ఓపెన్ గా, అంత క్లియర్ గా చెప్తాను మీకు. మీరు మధ్యలో లేచి వెళ్ళడము, లేకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంది అంటే మీకు కొన్ని పాయింట్స్ ఇది కట్ అయిపోతుంది మధ్యలో. ఓకేనా? సో కంటిన్యూటీ పోతుంది. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి చాలానే వింటూనే ఉంటాం కదండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఏఐ అంటూ ఉంటాము. ఆ ఏఐ టెక్నాలజీ ద్వారా ఇక్కడ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఒక స్పెషల్ స్ట్రక్చర్, దాని పేరు స్పేస్ మ్యాట్రిక్స్ అని. ఈ స్పెషల్ స్ట్రక్చర్ లో మనందరికీ ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఎవరెవరు ఇక్కడ హైఫై స్పేస్ లో ఒక ఐడి చేసుకుంటామో మనందరికీ ఈ స్పెషల్ మ్యాట్రిక్స్ లో ఒక ప్లేస్మెంట్ ఇచ్చి, ఆ విధంగా అందరికీ ఈజీగా, కన్వీనియంట్ గా, డబ్బు ఫ్రీ ఫ్లోయింగ్ గా డబ్బు వచ్చే రకంగా ఇక్కడ చేశారన్నమాట. ఒక్క నిమిషం. ఏమైందండి గౌడ సార్? కంటిన్యూ మేడం, థ్యాంక్ యూ. సారీ ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీలో ఇదొకటి కొంచెం ప్రాబ్లం, మధ్యలో నెట్వర్క్ లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఏం చెప్తున్నా నేను?
ఓకే. సో ఏఐ టెక్నాలజీ ద్వారా ఇక్కడ అన్ని పనులు జరుగుతాయన్నాను కదా! సో ఏఐ ది ఇక్కడ ఒక ఇంటెలిజెంట్ అల్గోరిథం సిస్టమ్ వాడతామండి ఇక్కడ. అల్గోరిథమ్ ఇక్కడ మనకు ఒక రోబోట్ లాగా ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ కూర్చున్నాడు. వీడి పేరేంటి అంటే స్పేస్ లూప్ అని. సో ఈ స్పేస్ లూప్ అనే ఈ అల్గోరిథమ్ చాలా మ్యాజికల్ గా కొన్ని పనులు చేసి మనందరికీ డబ్బులు ఈజీగా వచ్చే రకంగా ఇదే చూసుకుంటుందన్నమాట. సో వీడిని మన స్పేస్ పార్ట్నర్ అంటూ ఉంటాను నేను. మనం హైఫైలో ఒక ఐడి చేసుకున్నప్పటి నుంచి వీడు మనతోనే ఉండి కాపలా కాస్తూ ఉంటాడు. మన అసిస్టెంట్ గా, పర్సనల్ అసిస్టెంట్ గా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. సో వీడికి ఒక హైఫై చెప్పేసి ముందుకెళ్దాం. ఆల్గోరిథం అన్నప్పుడు ఒక మాట మీరు అందరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆల్గోరిథమ్స్ ఎప్పుడూను ఒక యూజర్ ఎవరున్నారో ఆ యూజర్ ది బిహేవియర్ ని అర్థం చేసుకుని దాని ప్రకారం అది తన పనులు చేస్తుంటూ వస్తుంది. సో దీని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ముందరికి ఇంకా ఎక్కువ చెప్తాను. సో అది ఒక తనలో పెట్టుకుని ఉండండి నేను చెప్పిన పాయింట్. మనం ఒక స్టార్టర్ డొనేషన్ ఒకే ఒకసారి మన చేతి నుంచి ఇవ్వాలండి ఇక్కడ ఐడి చేసుకునే టైంలో. సో మధ్యలో మీరు స్క్వేర్ లో చూడండి $50 జో టాప్ అని ఉంది. స్టార్టర్ డొనేషన్ $50 ని జో టాప్ అంటే జస్ట్ వన్ టైం అవుట్ ఆఫ్ పాకెట్ మనం ఇవ్వాలండి. ఇస్తే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్ అది 2 భాగాలుగా $10 మన ఇన్వైటర్ కి వెళ్ళిపోతుంది. ఇన్వైటర్ ఎవరు ఉంటే మన ఇంట్రొడ్యూసర్ లేదా స్పాన్సర్, అతనికి $10 వెళ్ళిపోతుంది. ఇంకా $40 కమ్యూనిటీకి వెళ్తుంది. కమ్యూనిటీ ఎవరంటే ఈ హైఫై స్పేస్ లో ఎవరందరూ ఇక్కడ చేరుతారో వాళ్ళందరూ మ్యాట్రిక్స్ లో ప్లేస్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళందరినీ కమ్యూనిటీ అంటాము. దానిలో మన ఇమ్మీడియట్ ముగ్గురు అప్లయన్స్ ఏబిసి వాళ్ళ ముగ్గురికి చూడండి $2.5, $12.5, $25 వాళ్ళ ముగ్గురికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ రీతిలో మనం ఇచ్చిన $50 ఇమ్మీడియట్లీ నలుగురికి వెళ్ళి హెల్ప్ చేస్తోంది. ఆన్ ద స్పాట్ నలుగురికి హెల్ప్ చేస్తోంది. ఈ నలుగురికి మనం లైఫ్ లో ఎలాంటి టైంలో మనం డబ్బులు పంపిస్తున్నామంటే వాళ్ళు ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నారో మనకు తెలియదు. అయినా ఎక్కడి నుంచో దేవుడు పంపించినట్టు వాళ్ళు మనకి ఎలాంటి ఒక బ్లెస్సింగ్ ఇవ్వచ్చు మీరే ఆలోచించుకోండి. ఇది నా లైఫ్ లో నిజంగా జరిగింది కాబట్టి నేను ఆ అనుభవంతో చెప్తున్నాను. అనుకోకుండా ఎక్కడి నుంచో సడన్ గా డబ్బు వచ్చింది అంటే ఎన్ని దేవుళ్ళకి మనం మొక్కుతాము కదా, ఎంత థ్యాంక్స్ చెప్పుకుంటాము. ఆహా ఎవరు పంపించారో వాళ్ళని చల్లగా పెట్టు దేవుడా, వాళ్ళని చల్లగా చూడు, మనం ఎంత బ్లెస్ చేస్తాం కదా. ఆ రకంగా మనం నలుగురికి ఇమ్మీడియట్లీ హెల్ప్ చేస్తున్నాం. దీని ద్వారా నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 40 అంటే $50 ఫుల్ గా మనకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కాబట్టి 100% డిస్ట్రిబ్యూషన్ అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ ఒక కంపెనీ లేదన్నాను కదా, ఆ రకం కంపెనీ లేదు ఎవరి దగ్గర మన డబ్బులు పోయి అక్కడ ఇరుక్కుపోదు. కాబట్టి ఎవడో వచ్చి మనకి టోపీ వేస్తాడనే భయం లేదు. సో గివ్ వన్స్ హెల్ప్ 4 పీపుల్. కానీ మీకు వచ్చేది మట్టుకు 4 పీపుల్ కాదు, 155 పీపుల్ ఉంటారు ఈ స్పేస్ మ్యాట్రిక్స్ లో, అంటే కమ్యూనిటీలో. అక్కడి నుంచి మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ వస్తూ ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి డొనేషన్ ఇవ్వగానే మీరు ఒక డోనర్. ఎలాంటి డోనర్ అంటే యాక్టివ్ డోనర్, అంటే మీ ఐడిని మీరు యాక్టివేట్ చేసుకున్నారన్నమాట. దానివల్ల మీకు పర్మనెంట్ గా మీరు మళ్ళీ 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 మీకు ఎన్నో బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఏం బెనిఫిట్స్ ఉంటే లైఫ్ లాంగ్ మీకు డబ్బులు వస్తాయని నేను చెప్పాను కదా ఇప్పుడేనే. అందుకని మీరు యాక్టివ్ డోనర్ అయిపోయారు, పర్మనెంట్ డోనర్ అయిపోయారు. తర్వాత ఇంకో విషయం ఏం తెలుసా, ఇక్కడ మనం చేయాల్సిండేది 2 పనులండి. ఒకటి మనం ఎవరికన్నా డొనేషన్ ఇచ్చేది, అదేమో ఆల్రెడీ చేసేసాము. రెండో పని మనకి ఎవరో ఒక అవకాశం ఇచ్చారు కదా ఇక్కడ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి మనం కూడా డబ్బులు చేసుకోవడానికి. అదే రకం వీ హ్యావ్ టు ఫార్వర్డ్ దట్ ఫేవర్. అంటే మనకి ఎవరో ఇచ్చిన అవకాశాన్ని మనం ఇంకొకళ్ళకి కూడా ఇవ్వాలి. ఇంకొకళ్ళు కాకపోతే 5 మంది, 10 మంది, 20 మంది, అది మీ ఇష్టం అండి. మొత్తానికి నో కండిషన్స్, నో రూల్స్. ఓకే, అంతా మీ డెసిషన్. ఓకేనా? సో ఈ 2 పనులు ఇక్కడ ఉన్నది. ఈ రెండో పని మనం చేసామంటే అంటే ఇన్విటేషన్ ఇవ్వడం, ఇన్వైట్ చేయడం, ఎవరినో జాయిన్ చేయించడం. ఆ రకం చేసినప్పుడు అక్కడి నుంచి మనకు ఇన్ రిటర్న్ వచ్చేదాన్ని ఇన్వైట్ డొనేషన్ అంటాము. కమ్యూనిటీ అంటే మ్యాట్రిక్స్ లో ఎవరెవరు ఉన్నారో అక్కడి నుంచి వచ్చేది కమ్యూనిటీ డొనేషన్ లేదా మ్యాట్రిక్స్ డొనేషన్ అంటాము. సో 2 విధాలుగా మనకి ఇన్ రిటర్న్ మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్యాక్టివ్ డోనర్ అని మీరు చూస్తున్నారే, వీళ్ళు ఒక కాంట్రాక్ట్ మీద రావచ్చు అనమాట. వీళ్ళు ఎవరంటే వీళ్ళ దగ్గర పాపం డబ్బు ఉండదు. ఇమ్మీడియట్లీ వాళ్ళ ఐడిని వాళ్ళు యాక్టివేట్ చేసుకోవడానికి ఎప్పుడు డబ్బు ఉండదో అలాంటి వాళ్ళకి మీరు ఒక ఫ్రీ ఐడి చేసిచ్చి మీరు వాళ్ళకి ఏం చెప్పాలంటే నీకు 50 days కాంట్రాక్ట్ ఉంది కానీ 50 days అలా కూర్చోవద్దు. నీకు ఇమ్మీడియట్లీ నీకు డబ్బు రావాలి అని నీకు ఉందంటే మనసులో, నువ్వు నీ ఫ్రెండ్స్ ని ఇన్విటేషన్ ఇవ్వు, పిలువు.
జూమ్ మీటింగ్ లో వచ్చి కూర్చొని వినమని చెప్పు. వాళ్ళు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఓకే ఐఎమ్ రెడీ విత్ ద మనీ, నేను జాయిన్ అవుతారు అన్నారంటే అప్పుడు నీ ఐడి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేను నీకు హెల్ప్ చేస్తాను అని మీరు చెప్పి ఈ రకంగా మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి ఒక దారి చూపించచ్చు, వాళ్ళని లోపలికి తీసుకురావచ్చు. ఈ రకం చేస్తే ఏమవుతుంది, మీకు వాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంకా కొందరు యాడ్ అవుతారు కాబట్టి టీంలు పెరుగుతాయి. ప్లస్ మీకు పుణ్యం వస్తుంది, వాళ్ళు ఎవరికో హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి పుణ్యం వస్తుంది, మీ ఫ్రెండ్ కి. తర్వాత మీకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీ అప్లయన్స్ ఉన్నారే వాళ్ళందరికీ కూడా డబ్బులు వెళ్తుంది. ఇందాక నేను చూపించాను కదా, మీరు ఒక డొనేషన్ ఇవ్వగానే ఏబిసికి వెళ్ళింది ఆ రకం, ఇంకెవరో వస్తే మళ్ళీ ఏబిసిలో మీరు ఏ అవుతారు, మీ పైన వాళ్ళిద్దరు. ఈ రకం ఒకళ్ళ నుంచి ఒకరికి మనం హెల్ప్లు చేసుకోవడాలు. ఇదంతా ఇట్లా కంటిన్యూ, అక్కడ ఫుల్ స్టాప్ అని మధ్యలో ఒక కామా అని ఏది అవ్వదన్నమాట. అందరూ చేరి మనం హెల్ప్ చేసుకుంటూ ఉంటాము ఒకరికొకళ్ళు. సో ఈ విధంగా మనం మెట్రిక్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు, అందరికీ హెల్ప్ అవుతుంది. ఈ రకంగా మనం ఏం చేయాలో దాన్ని 50 days లోపల చేయలేదంటే పాపం వాళ్ళు ఎవరో వచ్చారే వాళ్ళ ఐడి ఇనాక్టివ్ గా ఉంది కాబట్టి వాళ్ళ ఐడి ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అది అవ్వకుండా చూసుకునేది మీ రెస్పాన్సిబిలిటీ అండి. మీరు కదా వాళ్ళని పిలిచారు, మీరు వాళ్ళకి కరెక్ట్ గా ఆ విషయం ఫుల్ తెలిపించి వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళ చేత పని తీయించుకోవాలి. నెక్స్ట్, మీరు ఈ రకంగా ఇన్వైట్ చేశారంటే ఏం లాభం అని చూసుకుందాం. ఇందాక ఒక ఆమె చెప్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ పాపం ఎవరిని ఇన్వైట్ చేయలేకపోతుంది, తను ఇన్వైట్ చేస్తే ఎవరు రారేమో బహుశాను, లేదా వాళ్ళకి టైం లేదనో ఇష్టం లేదనో ఏదో ఉంటాయి. కానీ మనం ఇక్కడ జూమ్ మీటింగ్ కి వచ్చారంటే మేము ఇక్కడ కూర్చుని అన్ని నేర్పిస్తాం చూడండి. దీన్ని చూసినప్పుడు అరే రే ఇంతింత ఉందా అని వాళ్ళకి అనిపిస్తుంది. అందుకని మేము అందరినీ జూమ్ మీటింగ్ రమ్మని చెప్తాం. మీరు ఎంతే బాగా మీరు అన్ని విషయాలు చెప్పినాను, మేము చెప్పినంత మీరు చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే విడివిడిగా ఒక్కొక్కళ్ళే కూర్చున్నప్పుడు ఫోన్లు వస్తుంటాయి, ఏదో ఇంట్లో ఉంటాం కాబట్టి ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ రకంగా మనం అన్ని చూపించి చెప్పలేకపోతాం. చేత్తో రాసుకుని చూపించాలి కాబట్టి, వాళ్ళకి నేర్పించాలి కాబట్టి కష్టం అవుతుంది. సో ఇక్కడ ఒక్కసారి మీరు డొనేషన్ ఇచ్చి ఎంటర్ అయ్యారంటే ఈ హైఫై స్పేస్ లో 5 స్పేసెస్ ఉన్నాయి, 5 స్పేసెస్. ఈచ్ స్పేస్ ప్రీవియస్ స్పేస్ కంటే 5 పట్లు ఎక్కువ అన్నమాట. సో 5 times బిగ్గర్ స్పేస్. ఈ రకంగా 5 స్పేసెస్ లో మీ చేతిలో నుంచి డొనేషన్లు వెళ్ళడాలు, డొనేషన్లు రావడాలు అవుతుంది. ఇదేంటి మేడం మళ్ళీ మళ్ళీ చేతిలో నుంచి ఇవ్వాలి, మీరు లేదన్నారు కదా ఇందాక, ఒకేసారి అన్నారు కదా. డెఫినెట్లీ ఎస్, మీరు ఒకేసారి మీరు చేతిలో నుంచి ఇచ్చేది $50 ఒక్కసారి మీరు ఇచ్చేసారంటే తర్వాత స్పేస్ 2, 3, 4, 5 కి మీకు ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయ్యి, అంటే ఫ్రీగా అప్గ్రేడ్ అయ్యి, ఆ డబ్బులంతా ఎవరు కడతారో తెలుసా, ఇక్కడ ఒక రిజర్వ్ ఫండ్ తయారవుతుంది. ఆ ఫండ్ తయారు చేసేది మన స్పేస్ లూప్, మన అల్గోరిథం ఉంది కదా, వాడు ఫండ్ తయారు చేస్తాడు. ఫండ్ తయారు చేసి దాని లోపల నుంచి డబ్బు తీసి మనకి ఫ్రీగా స్పేస్ 2, 3, 4, 5 కి ప్రమోషన్ ఇస్తాడు. సో ఆ పెద్ద స్పేస్ లకు వెళ్తే మనకు దొరికేది ఏంటి అంటే ఇవన్నీ 5 పట్ల ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి స్పేస్ 1 లో ఎంత మనకి ఇన్కమ్ ఉందో దానికి 5 times ఎక్కువ అవుతుంది అనమాట మిగతా స్పేసుల్లో. సో దానిలో ఒక చిన్న స్మాల్ లిటిల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒకే ఒక ఫ్రెండ్ ని మీరు ఒకవేళ ఇన్వైట్ చేశారంటే, మీరు జాయిన్ అయినప్పుడు మీ $50లో $10 మీ ఇన్వైటర్కి వెళ్ళిపోయింది కదా. అదే రకం మీరు ఒకరిని ఇన్వైట్ చేస్తే ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి మీకు $10 అప్పటికప్పుడే వచ్చేస్తుంది. అంటే మీ ఫ్రెండ్ ఇచ్చే $50లో $10 ఆన్ ద స్పాట్ మీకు వస్తుంది. కానీ ఆ ఫ్రెండ్ మీ ఇన్వైట్ లింక్ ద్వారా ఐడి చేసుకుని ఉంటాడు కాబట్టి ఆ ఇన్వైట్ లింక్ అనేది ఏముందో అది మీకు మీ ఫ్రెండ్ కి మధ్య ఉన్న ఈ అనుబంధం లేదా సంబంధం ఏముందో దీన్ని లైఫ్ లాంగ్ అలాగే పెడుతుంది అనమాట. సో మన స్పేస్ లూపు ఎవ్రీ స్పేస్ కి వెళ్ళినప్పుడు ఈ లింక్ ని చూస్తాడు. వాడు చూసి ఎవరు ఎవరిని ఇన్వైట్ చేశారు అని చూసుకుని ఇన్వైటర్ కి ప్రతి స్పేస్ కి వెళ్ళినప్పుడు కూడా ఇన్వైటర్ కి మళ్ళీ 20% అంటే $50, $250, 1250, 6250 ఈ రకం మళ్ళీ మీకు వచ్చే రకంగా ఒక సిస్టమ్ అండి ఇది. సో మీరు ఒక్కళ్ళని ఇన్వైట్ చేసేది ఒకేసారి, కానీ ఎన్నిసార్లు మీరు వేరే స్పేస్లకు వెళ్తారో అన్నిసార్లు మీ ఫ్రెండ్ కూడా వేరే స్పేస్లకు వెళ్తారు కాబట్టి ఈచ్ టైం చూడండి 5 పట్ల ఎక్కువ అని చెప్పాను కదా. ఇక్కడ $10 వస్తే తర్వాత 50, 250, 1250, 6250 ఈ రకం ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఒక పర్సన్ ని మీరు ఇన్వైట్ చేస్తే ఈ అమౌంట్ ఎంత వచ్చిందే, దీన్నంతా మీరు ఇండియన్ రూపీస్ లో మీరు క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది తెలుసా, 7 లక్షల రూపాయలు అవుతుంది. ఒక్క మనిషి నుంచి మనకి దగ్గర 7 లక్షల రూపాయలు వచ్చిందంటే ఎవరైనా నేను ఇన్వైట్ చేయను అని అంటారా?
ట్రయల్ డెఫినెట్ గా చేస్తారు. ఎవరికి తెలుసు మనం ఏ టైంలో ఎవరిని అప్రోచ్ చేస్తామో, వాళ్ళకి ఇక్కడ హై ఫైలో వచ్చి భోన్ చేయాలి అని వాళ్ళ తల్లో రాసింది అంటే మనం పిలిచిన వాళ్ళు టక్కన వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యే అవుతారు. సో ఎఫర్ట్ మనం వేయాలండి, రిజల్ట్ ఇచ్చేది ఆ పైవాడు, రిజల్ట్ వాడు చూసుకుంటాడు, ఎఫర్ట్ మన సైడ్ నుంచి ఉండనే ఉండాలి. సో దిస్ ఇస్ ఆల్ ఆటో అప్గ్రేడ్, నో నీడ్ టు పే ఫ్రమ్ హ్యాండ్. సో ఈ 250, 1250, 6250, 31,250 అనేది అప్గ్రేడ్ కోసం అని మళ్ళీ మన సైడ్ నుంచి డొనేషన్లు వెళ్తుందన్నమాట. మిగతా వాళ్ళకి గానీ మన చేతి నుంచి పోదు, రిజర్వ్ ఫండ్ లోంచి పోతుంది. అదంతా చూసుకునేది మన స్పేస్ లూప్. సో స్పేస్ 1 లో మట్టుకే మనం ఏం పని చేసినా, ఎవరిని ఇన్వైట్ చేసినా, మిగతంతా ఆటోమేటిక్ గా అదే జరిగే పనులు. ఓకేనా? నెక్స్ట్ స్పేస్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇదే నేను చెప్పాను కదా, ఒక స్పెషల్ స్ట్రక్చర్, అందరికి ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది అని. ఈ స్ట్రక్చర్ లో 3 లెవెల్స్ అండి. ఓకే, ఈ 3 లెవెల్స్ లో మీరు చూసారంటే 5, 25, 125 అంటే టోటల్ 155 పొజిషన్స్ ఉంటుంది అని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇదేంటి ఆ పొజిషన్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ లో 3 లెవెల్స్ లో ఉన్న పొజిషన్స్ ఇవి. అంటే ఎవరు ఎక్కడి నుంచి హైఫై స్పేస్ లో జాయిన్ అయినానో వాళ్ళందరికీ పొజిషన్స్ ఈ మ్యాట్రిక్స్ లోనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ కిందనూ ఇదే మ్యాట్రిక్సే ఉంటుంది, ఇదే రకమైన మ్యాట్రిక్సే ఉంటుంది. ఈవెన్ స్పేస్ 2, 3, 4, 5 లో ఇదే రకమైన మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే 5 పట్ల ఎక్కువ అన్నాను అంటే మీరు ఎక్కువ జనం ఉంటారు అని కాదు, మ్యాట్రిక్స్ ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, పక్కన వాల్యూస్ ఇచ్చాను. మ్యాట్రిక్స్ లో ఒక్కొక్క పొజిషన్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. పొజిషన్ కి వాల్యూ అంటే ఏంటి అంటే, ఒక్కొక్క పొజిషన్ ని ఒక్కొక్క చైర్ అనుకోండి. ఆ చైర్ లో ఎవరు వచ్చి కూర్చున్నారో మీరే బాస్. అక్కడ పైన యూ అని ఉంది, మీరే బాస్. ఆ చైర్లంతా మీది. 155 చైర్లకి మీరే ఓనర్. ఆ 150 చైర్లలో ఎవరెవరు వచ్చి కూర్చున్నారో వాళ్ళు మీకు రెంట్ ఇస్తున్నారని అనుకోండి. ఓకే, ఈజీ ఇమాజినేషన్ అనమాట ఇది. ఊరికే రకం మనం అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను నేను. సో మొదటి రోలో 5 చైర్లు ఉంటాయి. ఈ 5 చైర్లలో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు మీకు $2.5 ఇవ్వాలి. రెండో లెవెల్లో 25 మందికి చోటు ఉంటుంది, అన్ని చైర్లు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు $12.5 ఇవ్వాలి. మూడో లెవెల్లో 125 చైర్లు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు $25 మీకు ఇవ్వాలి. ఓకేనా? బికాస్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ఆల్ దోస్ చైర్స్ అని అనుకుంటాం. ఈ 155 చైర్ల నుంచి మనకి టోటల్ $3,450 వస్తుంది. మనం ఓపెనింగ్ లో ఇచ్చిన $50 మీరు తీస్తే కూడా $3,400 మీరు ఆల్రెడీ లాభంలో ఉన్నారు. లాభం అనే మాట మనం ఇక్కడ వాడకూడదు, కానీ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనించారంటే 5, 25, 125, 155 ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 5 అండి. హై 5 చూడండి, అక్కడ 5 ఉంది. నేను ఉన్నది ఇక్కడ 5 స్పేసెస్ అన్నాను, అది 5. ఈచ్ స్పేస్ 5 టైమ్స్ ఎక్కువ అన్నాను, అక్కడ 5 ఉంది. సో అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 5 అండి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏంటి, స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఏం రాసింది, ఇక్కడ కండిషన్ గా కాకపోయినాను మనకు మనమే అనుకుని, నేను ఒక ఓనర్, నాకు ఎక్కువ డబ్బు కావాలి, ఎక్కువ డబ్బు వస్తే నా కుటుంబానికి ఇది హెల్ప్ అవుతుంది, నా డ్రీమ్స్ రియలైజ్ అవుతుంది, ప్లస్ దాంతో పాటు వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. దీనివల్ల నాకు పుణ్యం వస్తుంది, వాళ్ళకి పుణ్యం వస్తుంది, మన పాప కర్మాలు, శాపాలు, తాపాలు అన్ని కరిగిపోతున్నాయి. దీంతో మనకి బెటర్ లైఫ్ వస్తుంది, ప్లస్ మనీ వస్తుంది. ఓకేనా? మనం చచ్చాక ఎక్కడో స్వర్గానికి వెళ్ళేది కాదండి, ఇంకా ఇదే ప్రపంచంలో ఇంకా ఇక్కడ బతికినప్పుడే స్వర్గం చూడొచ్చు, అంత డబ్బు ఉందంటే అని. ఇవన్నీ మనం అనుకుని ఒక 5 మందిని మనం జాయిన్ చేపించామనుకోండి. 5 మంది, ఫస్ట్ లైన్ లో 5 పీపుల్ ఓవర్, ఫినిష్ అయిపోయింది. అయిందా? ఈ 5 పీపుల్ కి మీరు అదే నేర్పించారనుకోండి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 తెచ్చినాను, మీ రెండో లైన్ ఫిల్అప్ అయిపోయింది, 25 పీపుల్ అయిపోయారు. ప్లస్ ఆ 5 మందికి వాళ్ళ ఫస్ట్ లైన్ ఫిల్అప్ అయింది. అవునా? అదే రకమైన నెక్స్ట్ లైన్ కి కూడా ఈ రకం మనం ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా మనకి డొనేషన్స్ వెళ్ళినట్టు వచ్చినట్టు పరస్పరంగా మనం హెల్ప్ కూడా చేసుకుంటూ ఉంటాము. సో పైన వాళ్ళు ఎవరో మనకంటే అప్ లైన్స్, మన ముగ్గురికి ఎవరికో ఇందాక ఇచ్చాము మనం డొనేషన్ కొంచెం కదా, అదే రకమే డౌన్ వాళ్ళ నుంచి కూడా మనకు వస్తుంది. ఒకరికొకరు మనం డబ్బులతో హెల్ప్ చేసుకునేదే కాకుండా పీపుల్ తో కూడా లెట్ us హెల్ప్ ఈచ్ అదర్ అని అంత ధారాళంగా మనం ఆలోచించలేమా? అదేం పెద్ద కష్టమా? ఎంత పెద్ద కష్టం. మనం ఎక్కడో దీనికి వెళ్ళాము, జాబ్కి వెళ్ళామంటే ఎంత కష్టపడతాం కదా, అంతకంటే ఇది చాలా ఈజీ కదా. మీరు ప్లాన్ కూడా ఇవ్వక్కర్లేదండి, డోంట్ గివ్ ప్లాన్, ఆస్క్ దెమ్ టు కమ్ టు జూమ్, కమ్ అండ్ సిట్ హియర్, కమ్ అండ్ లిసన్, అంతే మీరు చెప్పాల్సిండేది. అది పెద్ద కష్టమా? కాదే. ఒకవేళ మీరు 5 మందిని చేర్పించడానికి వచ్చినప్పుడు, ఒకవేళ ఇక్కడ పైనుంచి ఎక్కడి నుంచో ఆటో స్పిల్ అయి ఉంటుంది,
అంటే మీ పైన వాళ్ళు ఎవరో ఎక్కువ మందిని ఇది ఇన్వైట్ చేశారనుకోండి, వాళ్ళ కింద మ్యాట్రిక్స్ అంతా ఫిల్అప్ అయిపోయింది అంటే అక్కడి నుంచి స్పిల్ ఓవర్ అవుతుంది కదా, పాలు పొంగినట్టు పొంగి మీ కింద కూడా ఉన్న చోట్ల అంతా వచ్చి ఫిల్అప్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మీరు తెచ్చిన మనుషులకి ఇక్కడ ఫస్ట్ లైన్ లో చోటు లేదంటే వాళ్ళు స్పిల్ అయ్యి సెకండ్ లైన్ కి వస్తారు. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ లైన్ లో మీరే తెచ్చిన ముగ్గురు కిందే కదా వాళ్ళు వస్తారు. అవునా? వాళ్ళకి హెల్ప్ అయింది, మీకు హెల్ప్ అయింది. అప్పుడు వాళ్ళకి డబ్బులు వచ్చింది, మీకు డబ్బులు వచ్చింది. ప్లస్ ఎవరెవరిని ఇన్వైట్ చేస్తామో అక్కడి నుంచి ఒక $10 సో ఈ విధంగా మనకి మ్యాట్రిక్స్ ఫిల్అప్ అవుతుంది. ఎవరెవరిని ఇన్వైట్ చేస్తామో అక్కడి నుంచి డైరెక్ట్ ఇన్కమ్ గా ఒక $10 కూడా వస్తుంది. ఈ అమౌంట్ $3,450 మట్టుకు పక్కాగా పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కళ్ళకి షూర్ షార్ట్ గా వస్తుంది అనే ప్రామిస్ అండి ఇక్కడ. అంటే వీ కెనాట్ టెల్ యూ ద టైం, ఇన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పలేము, కానీ షూర్ గా అందరికి తప్పనిసరిగా మ్యాట్రిక్స్ ఫిల్అప్ అవుతుంది. ఎందుకంటే ఇందరు చేరి ఫిల్అప్ చేస్తున్నాము. మన అప్ లైన్స్ ఫిల్అప్ చేస్తున్నారు, మనం చేస్తున్నాము, మన కింద డౌన్ లైన్స్, ఆ డౌన్ లైన్స్ కింద ఉన్న డౌన్ లైన్స్, ప్లస్ మన స్పేస్ మ్యాట్రిక్స్, ఐఎమ్ సారీ స్పేస్ లూప్. ఓకేనా? సో స్పేస్ లూప్ కూడా కొన్నంత మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని నేను చెప్పాను కదా, అది ఎలా చేస్తుంది అని నెక్స్ట్ నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ మన స్పేస్ 1 2 3 4 5 లో 5 టైమ్స్ మనకి ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి $3,450 మనకు వచ్చేది కూడా 5 టైమ్స్ ఎక్కువ అయిందంటే నెక్స్ట్ స్పేసెస్ లో చూడండి, ఇక్కడ ఇండియన్ రూపీస్ లో వేశాను నేను 3,10,000, ఇక్కడ చూస్తే 15 lakhs, తర్వాత 77 lakhs. ఇదంతా చూడండి 5 టైమ్స్ ఎక్కువ అవుతూ పోతుంది. కానీ స్పేస్ 2 నుంచి స్పేస్ 5 వరకు చేసే పని ఏమీ లేదు, కంప్లీట్లీ ఆటోమేటెడ్. అది కంప్లీట్ గా గ్లోబల్ వీళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఐడీస్ అన్ని కూడా ఇక్కడ ఫిల్అప్ అయిపోతుంది అనమాట. సో అదంతా హైఫై సారీ స్పేస్ లూప్ చూసుకుంటుంది. మనం ఏం చెయ్యక్కర్లేదు. మనం చేసేది ఒకళ్ళనో ఇద్దరినో 10 మందో 5 మందో ఎంత అవుతే అందరినీ రాండి, జూమ్ మీటింగ్ లో కూర్చోండి, ప్రెజెంటేషన్ వినండి, మీకు ఇష్టమైందంటే మీరు చేరుకోండి, మీరు జాయిన్ చేయండి, మాలాగా మీకు డబ్బు వస్తుంది అని చెప్పడం అంతే. అండ్ ఆ పని మీరు చేసేది ఓన్లీ ఇన్ స్పేస్ 1. ఓకేనా? ఈ స్పేస్ 1 లో మనం ఏం పని చేస్తామో దాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ డబ్బు ఏమవుతుంది అని. సేమ్ థింగ్ 5 టైమ్స్ మిగతా స్పేసెస్ లో అవుతుంది, కానీ అవన్నీ చెప్పడానికి టైం ఉండదు. నేను స్పేస్ 1 మట్టుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన స్పేస్ లూప్ అనే ఆల్గోరిథం కి 2 స్పెషల్ పవర్స్ ఉన్నాయి. ఒకటేమో ఆటో ఫండ్ రిజర్వేషన్, ఇంకోటేమో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని. ఆటో ఫండ్ రిజర్వేషన్ లో ఏమవుతుందంటే మన కోసం ఇక్కడ జనరేట్ అయ్యే ఇన్కమ్ లో నుంచి కొంచెం కొంచెం డబ్బులు తీసిపెట్టి దాన్ని ఆ డబ్బులతోనే తీసి కమ్యూనిటీలో అందరికీ కూడా హెల్ప్ అయ్యే రకంగా కొన్ని పనులు ఇక్కడ జరుపుతాడు మన స్పేస్ లూప్ గాడు. ఓకే, వాడు ఏం చేస్తాడంటే మనకొచ్చే అమౌంట్ లో నుంచి, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తోంది చూడండి, ఆ అమౌంట్ లో నుంచి ఇవన్నీ మన ప్రైవేట్ వాలెట్ అని ఇక్కడ రెడ్ లో ఉందే దానికి వెళ్ళిపోతుంది. అంటే 105 పొజిషన్స్ ది అమౌంట్, అంటే ఒక్కొక్క పొజిషన్ నుంచి వచ్చే అమౌంట్లు ఆ రకంగా 105 పొజిషన్స్ ది అమౌంట్ ప్రైవేట్ వాలెట్ లోపలికి వేసేసి మీ ఇష్టానికి మీ కోసం మీరు ఖర్చు పెట్టుకోండి అని మన వాలెట్ కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ప్రైవేట్ వాలెట్ అంత వదిలితే 155 - 105 పోతే ఇంకా 50. ఈ 50 ఈజ్ ఫర్ కమ్యూనిటీ హెల్ప్. అంటే ఉట్టి కమ్యూనిటీ కాదు, కమ్యూనిటీలో మనం కూడా ఉన్నాం కదా. సో వి ప్లస్ కమ్యూనిటీ అందరికి చేరనమాట. ఎలా అంటే ఇక్కడ ఎల్లో ఉందే, దీన్ని పేడ్ ఫార్వర్డ్ అంటారు, పిఐఎఫ్ వాలెట్. అంటే మనకి ఇక్కడ సెకండ్ లెవెల్లో 25 పొజిషన్స్ ఉందే, దానిలో స్పెసిఫిక్ గా పొజిషన్ నంబర్ 1 to 5 అండ్ 11 to 15 ఈ 10 పొజిషన్స్ ది అమౌంట్ తీసిపెట్టి $125 ఈ పిఐఎఫ్ వాలెట్ లోకి వెళ్ళిపోతుంది. ఈ అమౌంట్ నుంచి నేను ఇందాక చెప్పాను కదా, ఇన్యాక్టివ్ గా వచ్చిన ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అని. ఈ ఫండ్ లో నుంచి వాళ్ళ ఐడిని మనం యాక్టివేట్ చేసి ఇచ్చి తర్వాత మీకు డబ్బులు వచ్చాక యూ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు మీ అని చెప్పొచ్చు, లేదా ఐ డోంట్ వాంట్ దట్ మనీ, యూ కీప్ ఇట్ అని కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ యువర్ డెసిషన్. ఓకేనా? అందుకోసం ఇక్కడ పిఐఎఫ్ వాలెట్ ఒక రిజర్వ్ అయింది ఫండ్. రెండో ఫండ్ ఏంటి అంటే ఇక చూడండి, లెవెల్ నెంబర్ 3 లో 125 సీట్స్ లేదా పొజిషన్స్ ఉన్నాయి కదా, దానిలో నుంచి 10 పొజిషన్స్ అంటే 1 to 10, దీనిలో నుంచి $25 ప్రకారం $250 ఏమవుతుందంటే ఈ బ్లూ కలర్ ఉందే దీన్ని అప్గ్రేడ్ వాలెట్ అంటాం. సో ఇందాక నేనేం చెప్పాను, స్పేస్ 2 3 4 5కి వెళ్ళాలి అంటే ఆటోమేటిక్ గా మనకు ఒక ప్రమోషన్ లో దొరుకుతుంది అన్నాను కదా, దాన్నే అప్గ్రేడ్ అంటాము. అంటే అక్కడ కూడా స్టార్టర్ డొనేషన్స్ ఉన్నాయి, కానీ మన చేతిలో నుంచి మనం కట్టక్కర్లేదు. ఇక్కడి నుంచి డబ్బు తీసి పెట్టి ఇక్కడి నుంచే అప్గ్రేడ్ చేస్తాడు మన స్పేస్ లూప్ గాడు.
ఎందుకు ఈ రకం ఉంది సిస్టము? ఎందుకంటే మన చేతికి ఫుల్ అమౌంట్ వస్తే మనం అంతను చేరి ఖర్చు పెడతాము. అప్గ్రేడింగ్ చేసుకోవాలి నాయనా నువ్వు, టైం వచ్చింది అని మనకి ఏదైనా నోటిఫికేషన్ వస్తే మన చేతిలో ఏం డబ్బు ఉండదు, ఖాళీ ఉంటాయి మన చేతిలో. నా దగ్గర డబ్బు లేదు అని అనుకుంటాం, మనం అక్కడే స్టాప్ చేస్తాము. సో వీ విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్ ఫర్దర్. అందుకని ఇక్కడ డబ్బు తీసి పెట్టి దానిలోంచే మనకి అప్గ్రేడింగ్ జరిగిపోతుంది అనమాట, ఆటోమేటిక్ అప్గ్రేడ్. ఓకే, సో ఇట్ బికమ్స్ ఫ్రీ ఫర్ అస్, మన చేతి నుంచి మనం కట్టక్కర్లే. నెక్స్ట్ థర్డ్ లెవెల్లోనే ఇక్కడ చూడండి, ఒక 30 పొజిషన్స్ ది అమౌంట్, అంటే 11 to 20, 31 to 40, 51 to 60, ఈ పొజిషన్స్ అమౌంట్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉందే ఈ వాలెట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఏంటా అని చూస్తే దీన్ని మనం రీబర్త్ లేదా రీ ఎంట్రీ వాలెట్ అంటాము. ఈ అమౌంట్ లో నుంచి మనకి ఏం చేస్తారంటే $750 అవ్వగానే దాన్ని డివైడెడ్ బై 50 చేస్తే 15 అనే నంబర్ వస్తుంది. 15 కొత్త ఐడీలు మన కోసం క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవ్వాలి అంటే మన ఐడి ఇక్కడ ఈ బ్లూ, నేను ఇందాక చెప్పాను కదా అప్గ్రేడ్ అని, అప్గ్రేడ్ అయినప్పుడు మన ఐడి ఎక్కడికి వెళ్ళింది, స్పేస్ 2కి వెళ్ళిపోయింది. ఇంకా మనం ఇక్కడ కింద లెవెల్ నెంబర్ 4, 5, 6, 7 ఇట్లా కింద ఇంకా మ్యాట్రిక్స్ పెరుగుతోంది కదా కింద, అక్కడంతా మన ఐడి ఇంకా లేదు. ఇక్కడ అక్కడి నుంచి వచ్చే డబ్బులంతా మనకి మన టీంలో అక్కడ పెరిగితే కూడా మనకి డబ్బులు రావు, పైగా కింద మ్యాట్రిక్స్ అంతా ఫిల్అప్ అవ్వాలి కదా. అందుకని ఈ సిస్టమ్ లో రీబర్త్ అవుతుంది అనమాట మన ఐడి. రీబర్త్ అయ్యి 15 ఐడీలు మనం చేతిలోంచి మళ్ళీ డబ్బు కట్టకపోయినాను ఆటోమేటిక్ గా ఇది కాంపౌండింగ్ అయ్యి మనకి మన ఒక ఐడి అప్గ్రేడ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతే స్పేస్ 2కి వెళ్ళిపోతే ఇక్కడ కొత్తగా ఫ్రెష్ గా 15 ఐడీలు వస్తాయి. ఆ 15 ఐడీలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే మళ్ళీ ఈచ్ 15 మళ్ళీ 15 అవుతుంది. అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో 225 అవుతుంది. అది మళ్ళీ ఇంటూ 15 అంటే 3000 ఆడ్ అవుతుంది. ఈ రకం మళ్ళీ అవుతుంది. మనం వేరే సిస్టమ్స్ లో మన చేతిలోంచి డబ్బు కట్టి ట్రైపోలన్ వేసుకున్నాము, 7 ఐడీస్ వేసుకున్నాము, 15 ఐడీస్ వేసుకున్నాము. ఇక్కడ చేతిలోంచి మీరు ఏం వేయక్కర్లేదండి. ఒక్కసారి ఒక్క ఐడికి మీరు ఒక్క డొనేషన్ ఇచ్చారంటే మిగతా అంతా ఇక్కడే జరిగిపోతుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్, వి హావ్ నెవర్ కమ్ అక్రాస్ లైక్ దిస్ కదా ఇన్ అవర్ లైఫ్. ఓకే, సో మన రెడ్ వాలెట్ ఉండిందే ప్రైవేట్ వాలెట్, దానిలో ఉన్న అమౌంట్ ఎంత అని మనకు చూస్తే $2,325 ఉంటుందండి. దాన్ని మీరు ఇండియన్ రూపీస్ లో చూసారంటే ఎంత తెలుసా, 2 లక్షల రూపాయలు అవుతుంది. సో మన 15 రీబర్త్ ఐడీలు వచ్చిందే అవన్నీ దీనికి జెరాక్స్ కాపీస్ అనమాట. ఓకే, మన ఒరిజినల్ ఐడికి జెరాక్స్ కాపీస్. అవన్నిటికీ కూడా 2 లక్షల ప్రకారం మనకి 30 లక్షల రూపాయలు ఉట్టి స్పేస్ 1 లోనే వస్తుందండి. అదే రకం స్పేస్ 2, 3, 4, 5 కి దాని తగినంత 5 సార్లు 5 పట్ల ఎక్కువ కదా. సో 5 times ఎక్కువ అంటే మీరు ఇక్కడ చదవచ్చు, ఇక్కడ 10 లక్షలు అయింది, 50 లక్షలు, 2.5 కోటి, 12.5 కోట్లు. సో ఇవన్నీ ఏమవుతుందో అవన్నీ మల్టిప్లైడ్ బై దీస్ రీబర్త్ ఐడీస్, ఆ నంబర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అంతంత మనకి ఎక్కువగా మనం ఏమి పని చేయకపోయినా వస్తుంది స్పేస్ 2, 3, 4, 5 లో. అక్కడ నో వర్క్ అట్ ఆల్, వర్క్ ఇస్ ఓన్లీ ఇన్ స్పేస్ 1. సో ఇంత ఈజీగా ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఒక సిస్టమ్ మనం ఎప్పుడు ఇంతకు ముందు చూడలేదండి. నేను చూడలేదు, మీరు చూసి ఉండరు. సో ఇంత వండర్ఫుల్ సిస్టమ్ ని మనం చేతిలో నుంచి వదులుకోకూడదు. సో లెట్ us థ్యాంక్ ద పర్సన్ హూ హెస్ బ్రాట్ us హియర్. మన ఇన్వైట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం, దేవుడికి థ్యాంక్స్ చెప్దామండి ఫస్ట్. ఎందుకంటే 2025 లో ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ మనకు వచ్చింది. ఇంకా షార్ట్ గా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్టే. ఓకే, ఇంకా గోల్డెన్ ఫ్యూచరే మనకు ఉందన్నమాట. సో దేవుడికి థ్యాంక్స్, మన ఇన్వైటర్ కి థ్యాంక్స్, ఈ సిస్టమ్ ని తయారు చేశారే క్రియేటర్ ఆఫ్ దిస్ సిస్టమ్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందాము. ఓకే, నాకు గౌడ సార్ కి కూడా థ్యాంక్స్ చెప్పండి, మాకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ.